ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. రేవంత్ సర్కారుపై హరీష్ రావు ఆరోపణలు. హరీష్ రావు కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్నారా? 3 నెలలు మంత్రి పదవిస్తే ఏం చేస్తారు? మా పార్టీలో చేరితే ఆలోచిస్తామన్న జగ్గారెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఆర్థిక ఉగ్రవాదులు, కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకున్నారు. హరీష్ చెప్పేవన్నీ అబద్ధాలే అన్న ఆది శ్రీనివాస్. 2013లోనే సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2 కేటాయింపు కేంద్రం పెండింగ్ లో పెట్టి ఇప్పుడు అనుమతులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి అనుమతులు తెచ్చిందన్న భట్టి. సీఎం రేవంత్ తో గోద్రేజ్ ప్రతినిధుల భేటీ. ఖమ్మంలో 300 కోట్ల ఆయిల్ పామ్ ప్రాజెక్ట్. గోద్రేజ్ కు అదనపు భూమి కేటాయించాలని ఆదేశం. సిఆర్డీఏ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన మంత్రి నారాయణ. 123 మున్సిపాలిటీల సేవలపై మానిటరింగ్. అహోబిలంలో తలనీలాల వివాదం. ఆరోపణలు నిరూపించాలన్న అఖిలప్రియ. ఆధారాలున్నాయన్న గంగుల నాని. బనగానపల్లిలో రేపు చంద్రబాబు పర్యటన. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. సీఎం టూర్ ఏర్పాట్లలో అధికారులు. హిందూ మతాన్ని విమర్శించే వారిని వదిలిపెట్టొద్దు. చట్టాన్ని సవరించి ఉరిశిక్ష విధించాలి. రావణ్ ప్రకాష్ రాజ్ పై విజయసాయిరెడ్డి ట్వీట్. సాయి కృష్ణ కేసులో ఏపీ హైకోర్టులో అంబటి పిల్. కేసును సిబిఐకి అప్పగించాలని పిటిషన్. సిట్ విచారణ పారదర్శకంగా లేదని ఆరోపణ. కర్ణాటకలోని ఆర్డీఎస్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలు. అనుమతులు లేకుండానే కురుడి లిఫ్ట్ నిర్మాణం. పాలమూరుకు నష్టం జరుగుతుందంటూ మండిపాటు. శ్రీ సిమెంట్ పబ్లిక్ హియరింగ్ లో రైతుల ఆందోళన. మైనింగ్ వల్ల వ్యవసాయానికి నష్టం. భూగర్భ జలాల్లో కాలుష్యం పెరుగుతుందని అభ్యంతరం. మైనర్ల డ్రైవింగ్ పై రవాణా శాఖ ప్రత్యేక నిఘా. మైనర్లకు బైక్ ఇస్తే జైలు శిక్ష తప్పదు. తెలంగాణలో వాహనదారులకు హెచ్చరిక. పాత బస్తీలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు. విదేశీ ఉద్యోగాల పేరుతో విక్రయం. ప్రధాన నిందితుడు అబ్దుల్ రషీద్ ఖాన్ అరెస్ట్. కొమరం భీం జిల్లాలో పోడు భూముల వివాదం. ట్రాక్టర్లతో చదును చేయడానికి అధికారుల ప్రయత్నం. రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. బెంగాల్లో టీఎంసీకి ఈడీ షాక్. పార్టీకి చెందిన 3 బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్. ఖాతాల్లోని 440 కోట్లు ఫ్రీజ్ చేసిన అధికారులు. కోల్కతాలో ఉద్రిక్తతకు దారితీసిన ర్యాలీ. బెంగాల్లో మహిళలకు భద్రతే లేదని టీఎంసీ ఆందోళన. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, పోలీసులు. గుజరాత్ ని ముంచెత్తిన భారీ వర్షాలు. సూరత్ లో వరద గండం. ముంపు బాధితులను తరలించిన రెస్క్యూ టీమ్స్. ఉగ్రవాదుల నెట్వర్క్ పై ఎన్ఐఏ సోదాలు. 10 రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరిగినట్టు ఆధారాలు. మెల్బోర్న్ కు చేరుకున్న భారత ప్రధాని. మోదీకి ఘన స్వాగతం. 2 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటన.